తర్వాత ఎక్కడ శివాజీ? న్యూయార్క్. అన్అఫిషియల్ గా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. కోట్ల కొద్ది డబ్బు మాయమవుతోంది. పెద్ద పార్సల్ తో ఏ బండి వచ్చినా వెంటనే చెక్ చేయండి. ఈ డబ్బంతా అమెరికన్ డాలర్స్ గా న్యూయార్క్ లోని శివాజీకి అప్పగించమని చెప్పండి. మంచి పనుల కోసం ఈ సహాయం చేయండి. ఇదిగోండి, ఇదే శివాజీ దగ్గర ఉన్న ఐడెంటిటీ నోట్ సీరియల్ నంబర్. Hello, Mike. Yeah, Aslam. Material received. Hand over the money to the concerned party. Identity 1000 rupees Indian currency. Serial number 5BD714592. I've got a crush on you. I don't wanna go home without you. The morning is a brother, but I'll stay if you obey. ఫ్రెండ్స్, ఈ డబ్బంతా చిన్న చిన్న అకౌంట్స్ గా విభజించి ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి. ఆ డబ్బును అలాగే తిరిగి శివాజీ ఫౌండేషన్ అకౌంట్ కి డొనేషన్ గా మళ్ళీ ఇండియాకి పంపమనండి. ఆ నల్ల డబ్బంతా తెల్లగా మారుతుంది. డోంట్ వరీ శివాజీ, ఇక మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ శివాజీ బడ్డీ. Hi, Chef. You got a mail. మనం పంపిన బ్లాక్ మనీ బూమరాంగ్ లా మళ్ళీ మన దగ్గరకే వైటర్ దాన్ వైట్ లా వచ్చింది. ఇది మనం పబ్లిక్ గా ఖర్చు పెట్టచ్చు. లీగల్ గా ఎవరు ఏ ప్రశ్న వేయలేరు. బ్లాక్ మనీ అంతా వైట్ గా మార్చేశాం. ఇక బ్లాక్ మనీ దాచుకున్న వాళ్ళందరినీ వైట్ గా మార్చాలి. అర్థం కాలా శివాజీ? అరెస్ట్ చేసి జైల్లో పెడితే అందరూ అక్కడ వైట్ అండ్ వైటేగా. హలో, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్, ఇన్వెస్టిగేషన్ వింగ్ ఇవ్వండి. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. సార్, నా దగ్గర ఆదిశేషు, ఆనందరావు లాంటి చాలా మంది పెద్దల బ్లాక్ మనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కాపీలు ఉన్నాయి. మీరు రైడ్ చేయడానికి ఉపయోగపడతాయి. వెంటనే ఆ డాక్యుమెంట్స్ మాకు పంపండి. ఓ ఎస్, పంపిస్తాను సార్. అయ్యగారు, అయ్యగారు, ఎవరది? డ్రైవర్ అయ్యగారు, తమను చూడడానికి ఎవరో వచ్చారు అయ్యగారు. ఏంటయ్యా? కోపడకండి అయ్యగారు, వేరే తమరిని. We are from the income tax department. ఎవరండి లోపలికి వచ్చారు? మినిస్టర్ కి ఫోన్ చేయనా? Sorry, sir. We are from CBI. ఏంటయ్యా పెద్ద సిబిఐ? ప్రాణాలతో ఇంటికి పోరు. వేణు, మణి, మీ దగ్గర కోటాను కోట్లు బ్లాక్ మనీ ఉన్నట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? తెలియదు. నాకు తెలుసు. శివాజీ, వాడి దగ్గర బోలెడంత డబ్బుంది. అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వారి అకౌంట్స్ అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇవేవి అకౌంట్స్ కి రాలేదు. ఈ పంచనామాలో ఒక సంతకం పెట్టండి. కోటాను కోట్ల బ్లాక్ మనీని అమెరికన్ డాలర్స్ గా మార్చి దాచిన నేరం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ రోజు ఒకే సమయంలో రాష్ట్రం మొత్తంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఇళ్లలోనూ, రాజకీయ నాయకుల ఇళ్లలోనూ, వారి కార్యాలయాల్లోనూ
ఆదాయపు పన్ను శాఖ వారు, సిబిఐ అధికారులు ఆకస్మిక దాడి జరిపారు. వాళ్ల వద్ద ఉన్న కోటాను కోట్ల బ్లాక్ మనీని స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత, హవాలా, విదేశీ కరెన్సీని అక్రమంగా దాచిమించిన నేరాల కింద వందలాది మంది నగర ప్రముఖులు, పెద్దలు ఖైదు చేయబడ్డారు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. లోపలికెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారా? అది రాళ్లు కొడతారా? గడ్డి పీగుతారా? బొచ్చులు గడుగుతారా? కావాలంటే నీ జైలర్తో చెప్పి కిచెన్ లో కూరలు తరిగే పని ఇప్పించరా? అయ్యయ్యో, దానికి పూర్వానుభవం కావాలే. కూర్చున్న చోటే ఉళ్ళలవకుండా నొప్పి లేకుండా చేసే పని ఉంటుంది, చేస్తారా? అదే ఊసలు లెక్కేయటం. దెబ్బ అదర్సు కదా. నువ్వు తప్పు చేస్తున్నావు శివాజీ. నిప్పుతో ఆడుకుంటున్నావు. నన్ను పట్టుకుని ఎంత అవమానించావు. దెబ్బతీస్తాను. నేను మహా సెన్సిటివ్. చూస్తూ ఊరుకుంటాననుకోకు. రెట్టింపు అనుభవించేలా చేస్తాను. చేసి అనుభవించింది చాలా, ఇంకేంటి నువ్వు చేసేది? నేను ఆదిరా. అనబోయా ఢిల్లీలో పెట్టిన నిప్పండి, లోకల్ పప్పులు ఉడుకో. ఎవడు అది? ఎవరా మీరు? లోకల్ డబ్బు. హలో అయ్యగారు, ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. అరగంట దాకా ఎవరిని లోపలికి పంపుకో. సంతకం చెయ్యి. ఏంటిది? చదివి చూడు. పంపతీసి రాజీనామా లెటర్. శివాజీ ఫౌండేషన్ నిర్మాణ దశలో ఉన్న స్థలం జనావాస స్థలమో లేక ప్రభుత్వ స్థలమో కాదు. కావున దానికున్న అడ్డంకులని పరిశీలించిన మీదట శివాజీ ఫౌండేషన్ నిర్మాణం కొనసాగించవచ్చునని ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమైనది. సంతకం ఏ రాజారెడ్డి. కుదరదు. నువ్వు అడిగిన 50C సంతకం పెట్టు. ఇది ఆదిశేషు గారు డొనేట్ చేసిన సీటు. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను సంతకం పెట్టను. ప్రొఫెషనల్ ఎథిక్స్. ఏమంటివి? వృత్తి ధర్మం. సంతకం పెట్టు. మినిస్టర్ కే కత్తి చూపిస్తున్నావే, నీకేమైనా పిచ్చా? 10,000 మంది స్టాఫ్, 10 అడుగులకు పోలీసు చూస్తూ ఊరుకుంటాను. నేను పొడిచి తప్పించుకుంటా. అయ్యో, నిజంగానే పొడితే మరి ఉలవలా నీ సరదా కనుకున్నావా? నీలాంటి వాళ్ళకి రక్తం చూస్తేనే గుర్తొస్తుంది. పెట్టా సంతకం. తొందరపడి పొడిచావు. చట్టం నేను వదిలిపెట్టదు. దొరికిపోతావు. దొరకను. నా కోసం జైలుకి వెళ్తావు బ్రదర్. ఎన్నేళ్ళైనా సరే బాస్. పెడతావా లేక ఒక్కొక్క కేబుల్ కట్ చేయమంటావా? పెడతాను. డాక్టర్ గారు, అయ్యగారు పిలుస్తున్నారు. వెళ్ళండి సార్. డాక్టర్, కత్తితో పొడి చేశారు డాక్టర్. పడుకోబెట్టండి. తను మార్చడానికి తీసుకెళ్తారేమో. నేను ఇంకా చావలేదు డాక్టర్. ఇంజక్షన్ ఇవ్వద్దు డాక్టర్. టాబ్లెట్ ఇవ్వండి చాలు. Clean the wound with alcohol. Give him a painkiller shot. చేసి చెప్పే సమయం రాయిది. తమాషాకి చెప్తున్నాడు అనుకున్నాను డాక్టర్. నిజంగానే పొడి చేశాడు డాక్టర్. వారెప్పుడు చెప్పింది చేస్తారు సార్. సేఫేగా. కరెక్ట్ గా హాఫ్ వే ఫిట్ ఇన్ ద మిడ్ లైన్ అండ్ రైట్ లాటరల్ అబ్డోమెన్ లో పొడిచినందువల్ల ఏ ప్రాబ్లం లేదు సార్. హీస్ సేఫ్. బ్రెయిన్ కి ఏం కాలేదుగా? ఈ మందులన్నీ ఇవ్వండి. అలాగే డాక్టర్. ఓ వారంలో గాయం అవుతుంది. బయట నోరు విప్పావో ఇప్పుడు కుట్లతోనే పోయింది. ఈసారి కేబుల్స్ మొత్తం కట్ చేస్తా. అది ఒళ్ళు జాగ్రత్త. బాస్, కత్తిపోటు కూడా భరించాను. డామేజ్ కొంచెం ఎక్కువైంది. ఆ డబ్బులేనా ఇచ్చేసి వెళ్ళండి. అది ముందే సంతకం పెట్టుంటే అప్పుడు ఇచ్చేవారా? రాత్రికొచ్చి సగం పట్టుకుపోయిండే వాళ్ళం. మిగతాది ఇన్కమ్ ట్యాక్స్ అప్పగించే వాళ్ళం. ఏమిటయ్యా ఇది? ప్రొఫెషనల్ ఎథిక్స్, వృత్తి ధర్మం.